ఓం శాంతి. ఈరోజు 1 నవంబర్ మురళి. బాబా ఈ మురళిలో స్మృతి యాత్ర యొక్క ప్రాధాన్యతను గురించి వినిపించారు. మీరు ఎందుకు స్మృతి యాత్రలో ఉంటారు అని బాబా స్మృతి చేయడం వలన కలిగేటువంటి లాభాలు ఎన్నింటినో తెలియజేశారు. మనం నిరోగిగా అవుతాం, సతోప్రధానంగా అవుతాం, చాలా ధనవంతులుగా సంపాదన జరుగుతుంది, అలంకరణ జరుగుతుంది అన్నారు. జ్ఞాన యోగాలతో ఇప్పుడు మీరు స్వయాన్ని అలంకరించుకోవాలి అన్నారు. ఈ పాత ప్రపంచంలోని ఏ సంబంధాలతో మోహం ఉండకూడదు, చూస్తూ కూడా చూడకుండా ఉండేటువంటి అభ్యాసం చేయాలి అన్నారు. మురళి సారము: మధురమైన పిల్లలు, ఈ సమయంలో నిరాకారుడైన తండ్రి సాకారంలోకి వచ్చి మిమ్మల్ని అలంకరిస్తారు. అది ఒంటరిగా చేయరు. నిరాకారుడైన తండ్రి సాకారుని తనువులోకి వచ్చి మిమ్మల్ని అలంకరిస్తారు. అంటే ఇద్దరూ కలిసి బాబా మరియు దాదా, బాబ్ దాదా మన యొక్క అలంకరణ చేస్తూ ఉన్నారు. సాకార తండ్రి, నిరాకార తండ్రి. ఎందుకంటే బాబా ఈరోజు మురళి మొత్తంలో ఇది స్పష్టం చేశారు. నేను ఒంటరిగా ఏమీ చేయలేను, నాకు కూడా సాకారుని ఆధారము కావలసి వస్తుంది. ఈ డ్రామాలో నాది కూడా పాత్ర ఉంది అని. ప్రశ్న: పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎందుకు కూర్చుంటారు? స్మృతి యాత్రలో ఎందుకు కూర్చుంటాం? జవాబు: బాబా ఇందులో 5 పాయింట్స్ వినిపించారు. మొదటిది, ఎందుకంటే మీకు తెలుసు ఈ స్మృతి ద్వారానే మనకు చాలా పెద్ద ఆయుష్ లభిస్తుంది, దీర్ఘాయుష్ లభిస్తుంది. మనం నిరోగులుగా అవుతాం స్మృతి ద్వారా. రెండవది, స్మృతి చేయటంతో మన పాపాలన్నీ తొలగిపోతాయి. మనం సత్యమైన బంగారంగా అవుతాం. ఆత్మ నుండి రజోతమో యొక్క మాలిన్యము తొలగిపోతుంది, అది కాంచనంగా అవుతుంది. మూడవది, స్మృతితోనే మీరు పావన ప్రపంచానికి యజమానిగా అవుతారు. నాలుగవది, మీ అలంకరణ జరుగుతుంది. ఐదవది, మీరు చాలా ధనవంతులుగా అవుతారు. ఈ స్మృతియే మిమ్మల్ని పద్మాపదం భాగ్యశాలిగా తయారు చేస్తుంది. ఇంకా ఎన్నెన్నో లాభాలు ఉంటాయి, కానీ బాబా మెయిన్గా ఈ 5 పాయింట్స్ని ఈరోజు గుర్తు చేయిస్తున్నారు. ఒకటేమో నిరోగిగా అవుతారు, రెండోది పాపాలు తొలగుతాయి, మూడోది పావన ప్రపంచానికి యజమాని అవుతారు, నాలుగోది అలంకరణ జరుగుతుంది, ఐదోది ధనవంతులుగా పద్మాపదం భాగ్యశాలిగా అవుతారు అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రియే ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చొని మీరేం చేస్తున్నారు? కేవలం శాంతిగా కూర్చోవడం మాత్రమే కాదు కదా, అర్థసహితంగా జ్ఞానమయ స్థితిలో కూర్చుంటారు. మీ అందరిలో జ్ఞానం ఉంది. బాబాని ఎందుకు జ్ఞాపకం చేయాలి, ఎందుకు చేస్తున్నాము అనే జ్ఞానం ఉంది. బాబా మనకి చాలా గొప్ప ఆయుష్నిస్తున్నారు. ఎవరైనా దీవించే సమయంలో కూడా నిండు నూరేళ్ళు జీవించండి అని అంటారు. 100 అనేది సరిపోతుంది అనుకుంటున్నారు మనిషి, కానీ బాబా మాత్రం 150 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నారు. అందుకే బాబా స్మృతి యాత్రతో మీరు నిరోగిగా అవుతారు అని. మరి ఆత్మకు అలంకరణ జరుగుతుంది, సత్యమైన బంగారంగా సతోప్రధానంగా అవుతుంది. ఆయుష్ పెరగడం ఒకటే కాదు, పాపాలు తొలగుతున్నాయి, సతోప్రధానంగా అవుతున్నాం, అలంకరణ జరుగుతుంది. మనం ఈ స్మృతి యాత్రతో రజో తమో ఏదైతే మాలిన్యం మనలో చేరి ఉందో దాన్ని తొలగించుకోగలుగుతున్నాం. ఇన్ని లాభాలు ఉన్నాయి. మీ ఆయుష్ ఎంత ఎక్కువ అవుతుందో చూడండి. మీరు స్వర్గ నివాసిగా అవుతారు, చాలా ధనవంతులుగా అవుతారు, మీరు పద్మాపదం భాగ్యశాలిగా అవుతారు. అందుకే బాబా అంటారు, మన్మనాభవ, నిరంతరం నా స్మృతిలో ఉండండి. ఏ దేహదారి ఈ విధంగా చెప్పలేరు. బాబా కేవలం నన్నే స్మృతి చేయండి అంటారు. బాబాకు శరీరం అయితే లేదు కదా, మీ ఆత్మ కూడా నిరాకారిగానే ఉండేది. పునర్జన్మల్లోకి వస్తూ వస్తూ పారస బుద్ధి నుండి రాతి బుద్ధిగా అయిపోయింది. ఇప్పుడు తిరిగి కంచనంగా అవ్వాలి. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతున్నారు. నీటి స్నానాలైతే జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు.
అర్థమైందా? వాటితో పావనంగా అయితే ఎవ్వరూ కాలేకపోయారు. కానీ పావనంగా అవ్వడానికి బదులుగా ఇంకా పతితంగా అవుతూ వచ్చారు. నష్టమే జరిగింది కదా! ఎందుకంటే ఇది ఉన్నదే అసత్యపు మాయ. అసత్యం మాట్లాడే సంస్కారాలిక్కడ అందరిలో ఉన్నాయి. బాబా అంటారు, నేను మిమ్మల్ని పావనంగా చేసి నా తోడు తీసుకెళ్తాను. మిమ్మల్ని మరి పతితంగా చేసింది ఎవరు? ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంది కదా! ఎన్ని గంగా స్నానాలు చేసేటువంటి వారిమి, కానీ పావనంగా అయితే కాలేకపోయాం. పావనంగా అయి పావన ప్రపంచానికి ఇప్పుడు వెళ్ళాలి. శాంతిధామం మరియు సుఖధామం ఈ 2 కూడా పావనమైనటువంటి ధామాలు. ఇక్కడ ఇదైతే రావణ రాజ్యం, రావణుడి ప్రపంచం. దీన్ని దుఃఖధామం అంటారు. ఇదైతే సహజంగా అర్థం చేసుకునే విషయం. ఇందులో కష్టమైనది ఏమీ లేదు. ఎవరికి వినిపించడంలో కూడా కష్టం లేదు అంటున్నారు. ఎవరైనా కలిసినప్పుడు కేవలం ఈ 2 మాటలు వినిపించండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి అని. ఆత్మలందరికీ తండ్రి పరంపిత పరమాత్మ శివుడు. ప్రతి ఒక్కరి శరీరానికి వేరువేరు తండ్రి ఉంటారు కదా! కానీ ఆత్మలందరికీ తండ్రి ఒక్క శివబాబాయే. ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు బాబా. అది కూడా హిందీ భాషలోనే అర్థం చేయిస్తున్నారు. హిందీ భాష ముఖ్యమైనది. మీరు పద్మాపదం భాగ్యశాలిగా అయి దేవీ దేవతలుగా పిలువబడతారు. మరి ఎంత భాగ్యశాలి వీరు! ఇదెవరికీ తెలియదు. స్వర్గానికి యజమానిగా వీరు ఎలా తయారయ్యారు అని. ఇప్పుడు మీకు బాబా వినిపిస్తున్నారు. ఈ సహజ రాజయోగం ద్వారా ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే పురుషార్థంతో ఇలా పదవిని తీసుకున్నారు అని. ఇప్పుడు ఇది పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం యొక్క సంగమం. తర్వాత మీరు కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతారు. ఇప్పుడు బాబా కేవలం చెప్తున్నారు 2 అక్షరాలు అర్ధసహితంగా జ్ఞాపకం చేయండి. గీతలో కూడా మన్మనాభవ అని రాసి ఉంది. అవి చదువుతారు కానీ అర్థమే తెలుసుకోరు. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయండి, ఎందుకంటే నేనున్నదే పతిత పావనుడను. ఇంకెవరూ కూడా ఈ విధంగా చెప్పలేరు. బాబానే అంటారు, నన్ను జ్ఞాపకం చేయడంతో మీరు పావనంగా ఈ పావన ప్రపంచానికి వెళ్తారు అని. మొట్టమొదట మీరు సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలను తీసుకుంటూ తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడైతే 84 జన్మల తర్వాత మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలో దేవతగా అవుతారు. రచయిత రచన యొక్క జ్ఞానం మీకే తెలుసు, మీరే తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఆస్తికులైపోయారు. ఇంతకుముందు జన్మాంతరాలుగా నాస్తికులుగా ఉండేవారు. ఈ విషయము ఏ తండ్రి అయితే వినిపిస్తున్నారో ఆ తండ్రి గురించి ఇంతకుముందు మీకు తెలియనే తెలియదు. ఇంకెవరికి ఆ తండ్రి పరిచయం లేదు. ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఈ విషయాలైతే వినిపించండి. ఎక్కడికైనా వెళ్ళండి, ఇంకెవ్వరూ ఇలా బాబా చెప్పినట్లుగా వినిపించలేరు. ఇప్పుడు 2 తండ్రులు మీ శృంగారం, మీ అలంకరణ చేస్తూ ఉన్నారు. మొదటైతే తండ్రి ఒంటరిగా ఉండేవారు, శరీరం లేకుండా ఉండేవారు, పైన కూర్చొని ఉండేవారు. మీ అలంకరణ పైన కూర్చొని అయితే నేను చేయలేను కదా అంటున్నారు. బాబా ఏమంటారంటే 1, 2 కలిస్తే 12 అవుతాయని అంటారు కదా, అలాగే నేను ఈ బ్రహ్మ ఇద్దరం కలిస్తే మీ అందరి అలంకరణ చేయగలుగుతాము అంటున్నారు. అంతేగాని ఇందులో ప్రేరణ, శక్తి మొదలైన విషయాలు ఏమీ లేవు. పైనుండి ప్రేరణ ద్వారా అలంకరణ జరగదు, జ్ఞానం లభించదు. నిరాకారుడైన తండ్రి ఇప్పుడు సాకార శరీరం యొక్క ఆధారం తీసుకుంటున్నారు. అప్పుడే కానీ మీ ఆత్మ యొక్క అలంకరణ జరుగుతుంది. అర్థమవుతుంది కదా బాబా మమ్మల్ని సుఖధామానికి తీసుకెళ్తున్నారు అని. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో బంధింపబడి ఉన్నారు. వారికి డ్యూటీ లభించి ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా పిల్లల్ని కలుసుకోవడానికి వస్తారు. ఈ యోగ బలంతో మీరు కాంచనంగా అయిపోతారు. ఆత్మ మరియు కాయ 2 కాంచనంగా మారుతాయి. తర్వాత మళ్ళీ చీచీగా అవుతాయి. 2 యుగాలు గడిచాయి అంటే మళ్ళీ చీచీగా అవుతాయి. ఇప్పుడు మీకు సాక్షాత్కారం జరుగుతుంది. ఈ పురుషార్థంతో మేము ఇలా అలంకరించబడిన వారిగా అవుతాము అని. అక్కడ క్రిమినల్ దృష్టియే ఉండదు. అక్కడ అందరూ తమ అంగాలని పూర్తిగా కప్పుకొని ఉంటారు. ఎక్కడ ఎక్స్పోజింగ్ అనేది ఉండనే ఉండదు. ఎంత అందంగా ఉంటారు దేవతలు. మరి లక్ష్మీనారాయణలను చూడండి, వారి వేషధారణను చూడండి, ఎంత నిండుగా ఉన్నారు.
ఇక్కడైతే చీచీ రావణ రాజ్యంలో ఏవేవో అలవాట్లు, ఏవేవో వస్త్రాలని ధరిస్తూ ఉంటారు. ఇక్కడందరూ దేహాభిమానిగా ఉన్నారు. అక్కడైతే ఆత్మాభిమానిగా ఉంటారు. దేహాభిమానం ఉండనే ఉండదు. వారిది న్యాచురల్ బ్యూటీ. బాబా మిమ్మల్ని ఈ విధంగా న్యాచురల్ బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నారు. ఈ రోజుల్లో అయితే సత్యమైన ఆభరణాలు, నిజమైన బంగారం ఆభరణాలు ధరించడానికి చాలా భయపడుతూ ఉన్నారు. అన్నీ నకిలీవే వేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే చేయించుకున్నటువంటి బంగారాన్ని లాకర్లో పెట్టుకొని నకిలీవన్నీ వేసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా లూటీ చేసుకుంటారేమో అనే భయం కూడా ఉంటుంది. అక్కడ ఇలాంటి విషయాలు ఏమీ ఉండవు. లక్ష్మీనారాయణలను చూడండి, ఒంటి నిండా నగలు ఉన్నాయి. ఏ భయం ఉండదు అక్కడ. ఎవరు దోచుకునేవారు ఉండరు. మరి ఇప్పుడు తండ్రి మీకు ఎలాంటి వారు లభించారంటే, వీరు తప్ప ఇలా దేవతలుగా ఇంకెవ్వరూ తయారు చెయ్యలేరు. చాలామంది అంటారు, మేము డైరెక్ట్ శివబాబా నుండే తీసుకుంటాము అని. కానీ శివబాబా ఎలా ఇవ్వగలుగుతారు? డైరెక్ట్గా ఇస్తారా నిరాకారి రూపంలో ఏదైనా? మీరు ప్రయత్నించి చూడండి, డైరెక్ట్గా అడగండి, దొరుకుతుందా లేదో చూడండి అంటున్నారు. ఇలా ఎంతోమంది అంటారు, మేము శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము, ఈ బ్రహ్మను మధ్యలో అడిగేదేముంది అనుకుంటారు. శివబాబా ప్రేరణతో ఏదో ఒకటి ఇచ్చేస్తాడు నాకు అని అంటారు. మంచి మంచి పాత పిల్లలకు కూడా మాయ పట్టుకుంది. మాయ వారిని ఎలా కాటేస్తుందంటే, ఒక్కరిని నమ్ముతాం మేము, ఒక్క శివబాబా తప్ప ఇంకెవరూ లేరు అని అంటారు. మరి బాబా అన్నారు, ఒక్కరి వలన ఏమవుతుంది? ఒక్కరు ఎలా జ్ఞానం ఇవ్వగలుగుతారు? ఒక్కరికి ఒక మీడియం అయితే కావాలి కదా. బాబా అంటారు, నేను ఒక్కడిని ఏం చేయగలుగుతాను? నోరు లేకుండా మీతో ఎలా మాట్లాడగలుగుతాను? ముఖం అయితే కావాలి కదా. ముఖం యొక్క గాయనం కూడా చేశారు. గౌముఖం నుండి అమృతాన్ని తీసుకోవటానికి ఎంత కష్టపడుతూ ఉంటారు. తర్వాత శ్రీనాథ్ ద్వార్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ ఆ దర్శనం చేసుకోవడంతో ఏం లభిస్తుంది? దానిని భూత పూజ అంటారు. దాంట్లో ఆత్మ అయితే లేనే లేదు. ఇక తత్వాల యొక్క ఒక బొమ్మను తయారు చేసి పెట్టారు. తత్వాలతో తయారు చేయబడిన బొమ్మను. అంటే మాయను జ్ఞాపకం చేయడమే అయిపోతుంది కదా. అది పంచతత్వాల ప్రకృతి కదా. దాన్ని జ్ఞాపకం చేస్తే ఏం లభిస్తుంది? ప్రకృతి యొక్క ఆధారం అయితే అందరికీ కావాలి. కానీ అక్కడ సతో ప్రధాన ప్రకృతి ఉంటుంది సత్యయుగంలో. ఇక్కడ తమో ప్రధాన ప్రకృతి ఉంది. బాబా అయితే సతో ప్రధాన ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకోలేరు. ఎందుకంటే సతో ప్రధానంగా ప్రకృతి ఉన్నప్పుడు బాబా రారు. బాబా తమో ప్రధాన తత్వాల యొక్క ఆధారాన్ని తీసుకుంటారు. ఎందుకంటే బ్రహ్మ శరీరము ఈ కలియుగ అంతిమ జన్మలో, అంతిమ సమయంలో, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు శివబాబా ప్రవేశిస్తారు. ఇక్కడైతే సతో ప్రధాన ప్రకృతి లభించదు. ఎవరైతే సాధు సన్యాసులు ఉన్నారో బాబా అంటారు, వీరందరి ఉద్ధరణ కూడా నేనే చేస్తాను. నేను నివృత్తి మార్గంలోకి రాను. ఇదైతే అంతా ప్రవృత్తి మార్గం. అందరికీ బాబా పవిత్రంగా ఉండండి అని ఆదేశాన్ని ఇస్తారు. అక్కడ నామరూపాలు మొదలైనవన్నీ మారిపోతాయి. బాబా అర్థం చేయిస్తారు, చూడండి నాటకం ఎలా తయారై ఉందో. ఒకరి ఫీచర్స్ ఇంకొకరితో కలవవు. ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అందరి ఫీచర్స్ వేరువేరుగా ఉన్నాయి. ఎవరేం చేసినా ఒక్కరి ఫీచర్స్ మరొకరితో కలవవు. దీన్ని ఏమంటారంటే ప్రకృతి సిద్ధమైన అద్భుతము అని. స్వర్గాన్ని వండర్ అంటారు కదా. ఎంత శోభనీకంగా ఉంటుంది. మాయ యొక్క 7 వండర్లు ఉన్నాయి. శివబాబాది ఒకటే వండర్ ఉంది. మరి ఆ 7 వండర్లని, అంటే ఆ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ని తరాజులో ఒక పక్కకు పెట్టండి. మరి శివబాబా చూపించేటువంటి స్వర్గం యొక్క వండర్ని మరొక వైపు ఉంచండి. ఏది భారీగా అవుతుంది? స్వర్గమే. ఆ 7 వండర్స్ స్వర్గం ముందు అసలు ఏమాత్రం పనికిరావు. ఒకవైపు జ్ఞానం పెట్టండి, మరోవైపు భక్తిని ఉంచండి. భక్తి వైపు కన్నా జ్ఞానం వైపే బరువు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, భక్తి నేర్పించేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. జ్ఞానమునిచ్చే తండ్రి మాత్రం ఒక్కరే. మరి బాబా పిల్లలకి చదివిస్తూ ఉన్నారు, అలంకరణ చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, పవిత్రంగా కండి,
అయినా కూడా కొంతమంది అస్సలు పవిత్రంగా అవ్వరు. చీచీగా అవుతూ ఉంటారు ఇంకా. గరుడ పురాణంలో కూడా విషయ వైతరణి నదిని చూపించారు కదా! తేళ్ళు, పాములు, బల్లులు మొదలైనవన్నీ ఒకటినొకటి కాటేసుకుంటూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. బాబా అన్నారు, మీరెంత నిరుపేదగా అయ్యారు. పిల్లలకు ఇవన్నీ తండ్రే అర్థం చేయిస్తున్నారు. బయట ఎవరికైనా మీరు డైరెక్ట్‌గా చెప్పారనుకోండి చాలా కోపగించుకుంటారు. చాలా యుక్తిగా ఇతరులకి అర్థం చేయించాల్సి వస్తుంది. కొందరు పిల్లలకి మాట్లాడే తీరుతెన్నులు రానే రావట్లేదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి జ్ఞానాన్ని అది తెలియనే తెలియట్లేదు. ఆ తెలివే ఉండట్లేదు. చిన్న పిల్లలు పూర్తి ఇన్నోసెంట్‌గా ఉంటారు. అందుకే పిల్లల్ని మహాత్మా అంటారు. శ్రీకృష్ణుణ్ణి మహాత్మా అంటారు యాక్చువల్‌గా అయితే. మరి ఇక్కడి సన్యాసీలు నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు కూడా మహాత్మగా పిలువబడుతూ ఉన్నారు. కానీ వాస్తవంగా శ్రీకృష్ణునిలో ఉన్నటువంటి ప్యూరిటీ ఎక్కడ? ఇక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్యూరిటీ ఎక్కడ? అక్కడైతే సత్యుగంలో ప్రవృత్తి మార్గం ఉంటుంది. అక్కడ భ్రష్టాచారంతో జన్మ తీసుకోరు. అది శ్రేష్టాచారి ప్రపంచం. ఇప్పుడు మీరు శ్రేష్టాచారిగా అవుతున్నారు. పిల్లలకి తెలుసు ఇక్కడ బాబ్ దాదా ఇద్దరూ కలిసి ఉన్నారు. తప్పకుండా అలంకరణ మంచిగానే చేస్తారు. పిల్లలకి లోపల అనిపిస్తూ ఉంటుంది కూడా, ఎవరైతే ఈ పిల్లలని ఇంత అందంగా ఇంత చక్కగా అలంకరించారో అటువంటి తండ్రిని మేము కూడా కలుసుకోవడానికి వెళ్ళాలి, మేమెందుకు కలుసుకోకూడదు అని అనుకుంటారు. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ తండ్రిని కలిస్తే వారు మనల్ని కూడా అలంకరిస్తారు కదా అని భావిస్తారు. ఎవరైతే ఈ పిల్లల్ని ఈ విధంగా అలంకరించారో వారి వద్దకు మేము కూడా వెళ్ళాలి అని అందరికీ అనిపిస్తుంది కదా. అందుకే మీరు రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. బాబా వద్దకు రావాలి అని మనసు లాగుతుంది కదా. ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉంటుందో వారు ఏమంటారంటే, మమ్మల్ని కొట్టినా లేక ఏం చేసినా కానీ మేమెప్పుడూ వారి తోడును వదలము. కొందరైతే ఏ కారణం లేకుండానే బాబా చేయి వదిలిపెడుతూ ఉంటారు. ఇది కూడా డ్రామా ఆటగా రచింపబడి ఉంది. వదిలి వెళ్ళిపోతారు, లేకపోతే విడాకులు ఇచ్చేస్తారు. బాబాకు తెలుసు వీరు రావణ వంశానికి చెందినవారు అని, కల్పకల్పం ఇలాగే జరుగుతుంది అని. కొందరు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కొంతకాలం తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తారు కూడా. బాబా అర్థం చేయిస్తారు, చెయ్యి వదిలిపెట్టిన తర్వాత పదవి అయితే తగ్గిపోతుంది కదా. ఒకసారి వదిలి వెళ్ళిపోయారు అంటే పదవి డౌన్. ఇంకా మళ్ళీ తిరిగి వచ్చినా పురుషార్థం చేసినా పదవి అయితే తగ్గిపోయే ఉంటుంది. సన్ముఖంగా వస్తారు, ప్రతిజ్ఞ చేస్తారు, ఇలాంటి తండ్రిని నేను ఎందుకు విడిచిపెట్టానా అని బాగా బాధపడతారు. కానీ మాయా రావణుడు కూడా తక్కువేమీ లేడు. వెంటనే తన వైపు ఆకర్షిస్తూ ఉంటాడు. తర్వాత సన్ముఖంగా వస్తారు. అప్పుడు బాబా అర్థం చేయిస్తారు. బాబా ఏమీ కొట్టరు కదా, తండ్రి అయితే ప్రేమగానే అర్థం చేయిస్తారు. నిన్ను మాయారూపి మొసలి తినేసేది, కానీ నీవు బయటపడి వచ్చేసావు, మంచిదైంది అని అంటారు. దెబ్బ తగిలినట్లయితే పదవి తగ్గిపోతుంది. ఎవరైతే సదా ఏకరసంగా ఉంటారో వారెప్పుడు పక్కకు తప్పుకోరు. ఎప్పుడు బాబా చెయ్యి వదిలిపెట్టరు. ఇక్కడ తండ్రిని వదిలి మరణించి మాయా రావణునికి చెందిన వారిగా అవుతారు. అప్పుడు వారిని మాయ ఇంకా తీవ్రంగా ఎంతగా దెబ్బతీస్తుంది, తినేస్తుంది. బాబా అంటారు, మిమ్మల్ని నేనేమో అలంకరిస్తూ ఉంటే మీరేమో అలంకరణ అంతా చెడిపేసుకొని మాయ దెబ్బలు తింటున్నారు అని. మీరు బాగా నడుచుకోండి, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి అని అర్థం చేయించడం జరుగుతుంది. రక్తంతో కూడా పిల్లలు రాసి ఇస్తారు. మళ్ళీ ఎలా ఉన్నవారో అలాగే అయిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. చెవులు ముక్కు పట్టుకొని అలా అలమటించేలాగా చేస్తుంది. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రాన్ని బాబా ఇస్తారు. కావున వికారి దృష్టి ఎప్పుడు వెళ్ళకూడదు. విశ్వాధిపతులుగా అవ్వాలి అంటే ఎంతో కొంత కష్టపడడం అయితే చెయ్యాల్సిందే. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరం 2 తమో ప్రధానంగా ఉన్నాయి. మాలిన్యం చేరి ఉంది. ఈ మాలిన్యాన్ని భస్మం చేసేందుకే బాబా అంటారు, మీరు నన్ను స్మృతి చేయండి. మీరు తండ్రిని స్మృతి చేయలేరా? తండ్రిని జ్ఞాపకం చేయడం మీకు కష్టమవుతుందా? మీకు సిగ్గు కలగడం లేదా?
స్మృతి చేయకపోతే మాయా భూతాలు మిమ్మల్ని మింగేస్తాయి. బాబా అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు. పిల్లలు నన్ను జ్ఞాపకం చెయ్యాలి అని రియలైజ్ చేయిస్తున్నారు. ఒక మాట కూడా అంటున్నారు. తర్వాత భయపెడుతున్నారు కూడా, మాయా భూతాలు మింగేస్తాయి అని. మీరెంత చీచీగా అయిపోయారు. వికారాల ద్వారా జన్మించని వారు రావణ రాజ్యంలో ఒక్కరు కూడా లేరు. అక్కడ ఈ వికారాలు అన్న మాటే ఉండదు. రావణుడే ఉండడు. రావణ రాజ్యము ద్వాపర యుగం నుండి ఉంటుంది. పావనంగా తయారు చేసేవారైతే ఒక్క బాబాయే. బాబా అంటారు, పిల్లలు ఈ ఒక్క జన్మయే పవిత్రంగా అవ్వాలి. ఆ తర్వాత ఇక ఈ పవిత్రంగా అవ్వండి, పవిత్రత ధారణ చేయండి, ఈ విషయాలు చెప్పేవారు కూడా ఉండరు. అది ఉన్నదే నిర్వికారి ప్రపంచం. ఈ పవిత్ర దేవీ దేవతలు ఒకప్పుడు ఉండేవారని, వారు 84 జన్మలు తీసుకుంటూ క్రిందకు వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు. అందుకే శివబాబా మమ్మల్ని ఈ పతిత ప్రపంచం నుండి విముక్తులుగా చెయ్యండి అని పిలుస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చిన తర్వాత మీకు అర్థమైంది ఇది పతితమైనటువంటి కర్మ అని. ఇంతకుముందు ఇది తెలిసేది కాదు. ఎందుకంటే మీరు అప్పుడు రావణ రాజ్యంలో ఉండేవారు. ఇప్పుడు బాబా అంటారు, సుఖధామంలోకి వెళ్ళాలనుకుంటే చీచీగా అవ్వడం మానేయండి. అర్ధకల్పం మీరు చీచీగా అయ్యారు. తలపై పాపాల భారం ఎంతగానో ఉంది. మరియు మీరు ఎంతగానో నిందించారు కూడా. తండ్రిని నిందించడం ద్వారా ఎంతో పాపం పెరిగిపోతుంది. ఇది కూడా డ్రామాలోని పాత్రయే. మీ ఆత్మకు కూడా 84 జన్మల పాత్ర లభించింది. దానిని అభినయించాల్సిందే. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాలి. మరి మీరు ఎందుకు ఏడుస్తారు? ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. కొందరు ఉంటారు, కొందరు వెళ్ళిపోతారు. మీరెందుకు ఏడుస్తున్నారు? సత్యయుగంలో ఎవ్వరు ఏడవరు. మళ్ళీ జ్ఞాన దశ పూర్తయినప్పుడు అదే ఏడవడం, రోధించడం ఇవన్నీ మొదలవుతాయి. మోహజీతుని కథను కూడా మీరు విన్నారు. ఇలా ఒక అసత్యమైన దృష్టాంతాన్ని వారు తయారు చేశారు. సత్యయుగంలో ఎవరికి అకాల మృత్యువులంటూ ఉండవు. మోహజీతులుగా తయారు చేసేవారైతే ఒక్క తండ్రి. అంటే మోహాన్ని జయించేలాగా బాబా ఇక్కడ మనల్ని తయారు చేస్తున్నారు. అంతేగాని నిజంగా అక్కడేదో మోహజీత్ రాజు ఉండేవాడు, ప్రజలందరిలో కూడా మోహం లేదు దేనితో అని స్టోరీ చెప్తారు. పరంపిత పరమాత్మకు మీరు వారసులుగా అవుతారు. వారి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. ఆత్మలమైన మేము వారికి వారసులుగా ఉన్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇకపోతే భౌతికమైన చదువులో ఏముంది? ఈ రోజుల్లోనైతే పతిత మనుష్యుల ముఖాన్ని కూడా చూడకూడదు. అలాగే పిల్లలకు కూడా చూపించకూడదు. బుద్ధిలో ఎల్లప్పుడూ మేం సంగం యుగంలో ఉన్నాము అని భావించండి. ఒక్క తండ్రినే స్మృతి చేస్తాం. మిగిలిన వారందరినీ చూస్తూ కూడా చూడము. మనం కొత్త ప్రపంచాన్ని చూస్తాం. మనం దేవతలుగా అవుతాం. ఆ కొత్త సంబంధాలనే చూస్తాం. పాత సంబంధాలను చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. ఇదంతా భస్మమైపోనున్నది కదా. మనం ఒంటరిగా వచ్చాము, మళ్ళీ ఒంటరిగానే వెళ్ళిపోతాం. బాబా తనతో పాటు తీసుకుని వెళ్ళేందుకు ఒకేసారి వస్తారు. దీనిని శివబాబా ఊరేగింపు అని అంటారు. అందరూ శివబాబా పిల్లలే. బాబా విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఇంతకుముందు విషాన్ని కక్కేవారు, ఇప్పుడు అమృతాన్ని చిందిస్తూ ఉన్నారు. విషాన్ని కక్కడం అంటే వికారాల్లోకి వెళ్ళేవారిని. ఇప్పుడు జ్ఞాన అమృతాన్ని మనం అందరికీ అందిస్తూ ఉన్నాం. దీన్నే బాబా అమృతాన్ని చిందిస్తున్నారు అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని సంగమయుగ నివాసిగా భావించి నడుచుకోవాలి. పాత సంబంధాలని చూస్తూ కూడా చూడకూడదు. బుద్ధిలో ఉండాలి, మేము ఒంటరిగా వచ్చాము,
ఒంటరిగానే వెళ్ళాలి అని. సెకండ్ పాయింట్, ఆత్మ మరియు శరీరం రెండిటినీ కాంచనంగా పవిత్రంగా తయారు చేసుకోవటానికి జ్ఞానం అనే 3వ నేత్రంతో చూసే అభ్యాసం చెయ్యాలి. క్రిమినల్ దృష్టి సమాప్తం అవ్వాలి. జ్ఞానయోగాలతో స్వయాన్ని అలంకరించుకోవాలి. ఫస్ట్ పాయింట్లో చూస్తూ చూడకుండా ఉండే అభ్యాసం చేయండి. సంగంయుగ నివాసిగా భావించండి. ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్ళేది ఉంది, ఇదే స్మృతిలో ఉంచుకోండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో ఆత్మను శరీరాన్ని కాంచనంగా చేసుకోవటానికి 3వ నేత్రంతో చూసేటువంటి అభ్యాసం చేయాలి. క్రిమినల్ దృష్టి సమాప్తం అవ్వాలి. జ్ఞానయోగాలతో అలంకరించుకోవాలి. వరదాన్, మన్మనాభవగా ఉంటూ అలౌకిక విధితో మనోరంజనాన్ని జరుపుకునే తండ్రి సమాన భవ, బాప్ సమాన్ భవ. మన్మనాభవగా ఉంటూ అలౌకిక విధితో మనోరంజనాన్ని జరుపుకునే బాబా సమాన భవ. వివరణ: సంగమయుగంలో స్మృతి చిహ్నాన్ని జరుపుకోవటం అనగా బాబా సమానంగా అవటం. ఇది సంగమయుగం యొక్క ఉత్సవం. దీనిని బాగా జరుపుకోండి, కానీ తండ్రితో మిలనం చేసుకుంటూ జరుపుకోండి. కేవలం మనోరంజన రూపంలో కాకుండా మన్మనాభవగా ఉంటూ మనోరంజనాన్ని జరుపుకోండి. అలౌకిక విధితో అలౌకికత యొక్క మనోరంజనం అవినాశిగా అవుతుంది. సంగమయుగ దీపావళి యొక్క విధి ఏమిటంటే పాత ఖాతాను సమాప్తం చేయటం, ప్రతి సంకల్పం, ప్రతి గడియ కొత్తగా అనగా అలౌకికంగా ఉండాలి. పాత సంకల్పాలు, సంస్కార స్వభావాలు, నడత, నడవడిక ఇవి రావణుడి అప్పులు. వీటిని ఒక్క దృఢ సంకల్పంతో సమాప్తం చేయండి. ఏవేవి రావణుడి అప్పులు? పాత సంకల్పాలు, పాత నడవడిక, పాత సంస్కారాలు, పాత స్వభావం, పాత నడత అన్నీ కూడా రావణుడి అప్పులు. వీటినన్నింటినీ ఒక్క దృఢ సంకల్పంతో సమాప్తం చేసేయాలి. ఈ విధితో దీపావళిని మనము జరుపుకుందాం. బాబా దీపావళి యొక్క పండగని ఇంకా కొనసాగిస్తూ చెప్తున్నారు. లక్ష్మీ ఆహ్వానం కూడా చేసేసారు, కానీ పాత ఖాతాను క్లోజ్ చేసి కొత్త ఖాతా తెరవండి అంటున్నారు. స్లోగన్: విషయాలను చూడటానికి బదులుగా స్వయాన్ని మరియు బాబాను చూడండి. విషయాలను చూడడానికి బదులుగా స్వయాన్ని చూడండి, బాబాను చూడండి. విషయాలను హిందీలో ఏమంటారు? బాతే అంటారు. బాబా ఏమంటున్నారంటే బాతోంకో నహీ దేకో, బాప్కో దేకో. బాప్ అంటే శివబాబాని చూడండి. ఈరోజు స్వమానము: నేను బాబా సమానమైన ఆత్మను. నేను బాబా సమానమైన ఆత్మను. ఓం శాంతి.